వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం. ఇవాల్టి వీడియోలో సోయా చంక్‌తో బిర్యానీ అదేనండి మన మీల్ మేకర్‌తో బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. నార్మల్‌గా మనకు బిర్యానీ అనంగానే చికెన్, మటన్ ఇలా ముక్కలేనిదే బిర్యానీని అసలు ఊహించుకోం గదా! కానీ ఈ బిర్యానీని గనుక మీరు చేశారంటే ఎలాంటి ముక్కలు లేకపోయినా ముక్కలు తింటున్న ఫీల్‌తోనే మనం ఈ బిర్యానీని ఎంజాయ్ చేస్తాం. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్. అలానే చాలా ఈజీగా ఎలాంటి సైడ్ గ్రేవీ లేకుండా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, అలానే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు మీల్ మేకర్‌ని తీసుకొని, ఇలా ఒక గిన్నెలో వేసుకొని, హాట్ వాటర్‌లో వీటిని నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళలోనే నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళేసి ఒక అరగంట సేపు లేదా 20 మినిట్స్ పక్కన పెట్టేసుకొని, తర్వాత 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. దీన్ని 2 సార్లు వాటర్ వేసి బాగా కడిగి, తర్వాత దీనిలో 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3:30 గ్లాస్ నేను నీళ్ళు తీసుకుంటున్నాను. అర గ్లాసు తక్కువగా నీళ్ళు తీసుకోండి. తర్వాత కావాల్సినవి పెరుగు, గరం మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం పొడి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత హోల్ గరం మసాలా అండి. మనం గరం మసాలాలో ఏమేమైతే యూజ్ చేస్తామో అవన్నీ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బఠానీలు, పచ్చిమిరపకాయలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకోండి. నేను నెయ్యిని కూడా వేశాను. బిర్యానీ అంటే నెయ్యి ఉండాలి కదా! ఇలా హోల్ గరం మసాలా మొత్తం వేసేసిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేశాను. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేగాలి కాబట్టి ఫస్టే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. బిర్యానీ టేస్ట్ చాలా బావుంటుంది. చూసారా? ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయని ఉల్లిపాయలు కొద్దిగా వేగాక వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోతుంది. నేను నెయ్యి వేశాను గదా! అందుకని ఇలా బురుగు బురుగులాగా వస్తుందండి. కంగారు పడాల్సిందేం లేదు. ఉల్లిపాయలు ఇలా ముప్పావు వంతు ఉడికిపోయిన తర్వాత, ఏగిపోయిన తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే టమాటా ముక్కలు. టమాటాలు గూడా కొద్దిగా ఎక్కువనే వేశాను. గ్రేవీ అవసరం లేదు అన్నాను కదా! సో, నేను టమాటాలు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమాటాలు మగ్గిపోవాలి. ఇంకా కొంచెం వీలైతే సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ప్యూరీ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. చూడండి ఇలా అయిపోయింది కదా! మొత్తం చక్కగా మగ్గిపోయింది అన్నప్పుడు ఇందులో మనం పెరుగు, పెరుగుని బాగా ఇలా బీట్ చేసుకొని వేసుకున్నారనుకోండి, మనం పెరుగు ఏసి కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా ఇలా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది మనకు. మీల్ మేకర్‌ని ముందే నానబెట్టాం కదా! ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు వేస్తే ఏంటి అంటే, ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు అదంతా. ఆ గ్రేవీ మొత్తం మీల్ మేకర్‌కి పట్టి, మసాలాలంతా బాగా పట్టి, కొంచెం మీల్ మేకర్ టేస్టీగా ఉంటుంది బిర్యానీ తినేటప్పుడు. ఇప్పుడు ఈ టైంలో నేను గరం మసాలాని యాడ్ చేశాను. మీల్ మేకర్‌కి గరం మసాలా ఫ్లేవర్స్ అంతా బాగా పడుతుంది అని చెప్పి ఇప్పుడు యాడ్ చేశాను. చూసారా చక్కగా మొత్తం మీల్ మేకర్ గ్రేవీని మొత్తం పీల్చేసుకుంటుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నవి, అలానే బఠానీలు కూడా వేశాను. బఠానీలు ఇప్పుడు సీజన్ కదా! అందుకని నేను యాడ్ చేస్తున్నాను. ఇలా చేశాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిచ్చాలండి. ఈ టైంలోనే బఠానీలు కూడా ఉడికిపోతాయి చక్కగా. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! అసలు గ్రేవీ అవసరం లేదు అని ఇందుకే చెప్పాను నేను. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ బియ్యంలోంచి వాటర్ కంప్లీట్‌గా తీసేసి యాడ్ చేసుకొని, కాసేపు కలిపి పక్కన వాటర్‌ని రెడీగా పెట్టేసుకున్నాను. 3½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్‌కి వాటర్ యాడ్ చేసేసానండి. జాగ్రత్తగా కలుపుకోవాలి. లేదంటే బియ్యం విరిగిపోయి బిర్యానీ మొత్తం అంతా ముద్దలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలోనే మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చు. లేదంటే కారం కూడా కావాలి అనుకుంటే ఈ టైంలో వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఉడకపెట్టుకోవాలి బాగా.
చూడండి చక్కగా ఉడుకుతుంది కదా! మీల్ మేకర్ అన్నీ చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఒక్కసారి ఇలా బాగా ఉడుకుతున్న టైంలో కిందది పైకి, పైది కిందకి ఒకసారి ఇలా తిరిగేసుకొని మళ్ళీ మగ్గించుకున్నామంటే చక్కటి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం బిర్యానీని సిమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ సరిపోతుందండి నన్నడిగితే. చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా? మంచిగా వచ్చింది బిర్యానీ. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! దీనికసలు ఇంక ఎలాంటి గ్రేవీ పనిలేదండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ రైస్‌తో పాటు, మీల్ మేకర్‌తో పాటు వచ్చేస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మాక్సిమం ఇది చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంతే. చక్కటి మీల్ మేకర్ బిర్యానీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఈ మీల్ మేకర్ బిర్యానీని లంచ్ బాక్స్‌లోకి కానీ, లేదంటే ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు స్పెషల్‌గా వండి పెట్టాలి. అలాంటప్పుడు ఈ బిర్యానీని చేసి పెడితే చాలా బావుంటుంది టేస్టీగా. దీన్ని మనం పెరుగుతో గానీ, లేదంటే పెరుగు పచ్చడితో కానీ, సైడ్‌లో కొంచెం సలాడ్ ఉల్లిపాయ కానీ, కీరా ముక్కలు కానీ ఇలా పెట్టుకొని తింటే చాలా బావుంటుంది. ఈ మీల్ మేకర్ బిర్యానీ గనక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.